Hi friends, welcome to Librarian Online Classes. We are in the Unit 4 Information Services and discussing the topic number 5 Information Literacy. This is the class number 170. లాస్ట్ క్లాస్లో ఇన్ఫర్మేషన్ లిటరసీకి సంబంధించినటువంటి టర్మ్స్ సినానిమ్స్ మనము ఇన్ఫో లిటరసీ గుర్తుపెట్టుకోవాలి, ఇన్ఫర్మసీ ఈ రెండు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లిటరసీ సంబంధించినటువంటి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ 1989లో ఇచ్చినటువంటి ఒక సైంటిఫిక్ డెఫినేషన్ని పాల్ దుర్కోస్కీని దీని యొక్క కాన్సెప్ట్ని నీడ్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీ గో ఫర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఆల్రెడీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే పాల్ దుర్కోస్కీ దీనికి సంబంధించి కాయిన్ టర్మ్ చేయడం జరిగింది. ఏఎల్ఏ వారు ఒక డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ లిటరసీ సంబంధించి. 1970s నుంచే ఈ ఇన్ఫర్మేషన్ లిటరసీ స్టార్ట్ అయింది. మనకి పర్సనల్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే 1980s నుంచి, ఎర్లీ 80s నుంచి కంప్యూటర్ల యొక్క యూజ్ ఎక్కువగా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ లిటరసీకి సంబంధించినటువంటి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వాళ్ళు రికమెండెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్ లిటరసీ. గుర్తుపెట్టుకోవాలి, ఇది నేషనల్ ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్ లిటరసీ. నేషనల్ ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్ లిటరసీ ని ఏర్పాటు చేయాలని రికమెండ్ చేయడం జరిగింది. అంటే అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ ఏఎల్ఏ వారు దేశవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ లిటరసీని అంటే అందరికీ సమాచార అక్షరాస్యతం చేయడానికి గాను జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉండాలి, నేషనల్ ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్ లిటరసీని ఏర్పాటు చేయాలని ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో 1989లో యుఎస్ గవర్నమెంట్ ఎన్ఎఫ్ఐఎల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కాలక్రమంలో చాలా రకాల సందర్భాల్లో జాతీయ అంతర్జాతీయ చర్చల్లో దీనికి సంబంధించినటువంటి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా ప్రేగ్ డిక్లరేషన్ 2003లో కూడా దీని యొక్క ప్రాధాన్యత డిస్కస్ చేయడం జరిగింది. ప్రేగ్ డిక్లరేషన్ ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు, జస్ట్ నేమ్ ఇయర్ తెలిసి సరిపోతుంది. తర్వాత అలెగ్జాండ్రియా ప్రొక్లమేషన్ ఇట్లాంటి కొన్ని అంతర్జాతీయ సమావేశాల్లో దీని యొక్క ఆవశ్యకతను ప్రతిసారి తరచూ పేర్కొంటున్నారు. ఇది దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మనము 84లో జుర్కోవ్స్కీ కాయిన్ టర్మ్ చేయడం జరిగింది. 70s to 80s మధ్యలో ఇన్ఫర్మేషన్ లిటరసీకి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఎందువల్ల 80sలో కంప్యూటర్స్ ఎక్కువగా పర్సనల్ కంప్యూటర్స్ వాడడం వల్ల. అందువల్ల అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వాళ్ళు ఏఎల్ఏ అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వాళ్ళు నేషనల్ ఫోరం ఫర్ ఇన్ఫర్మేషన్ లిటరసీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తే ప్రభుత్వం 1989లో ఏర్పాటు చేసింది. తర్వాత ప్రేగ్ డిక్లరేషన్లో, అలెగ్జాండ్రియా ప్రొక్లమేషన్లో దీనికి సంబంధించి ప్రాధాన్యతను ఇంకా పెరిగింది అని చెప్పుకుంటూ రావడం జరిగింది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ లిటరసీ సంబంధించినటువంటి మోడల్స్ ఏంటి? లాస్ట్ క్లాస్లో ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియర్లో ఇన్ఫర్మేషన్ లిటరసీ మోడల్స్ని ఒక 8 టైప్ మోడల్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేయడం అయితే నెసెసరీ కాదు. బట్ కొన్ని ఇన్ఫర్మేషన్ లిటరసీకి సంబంధించినటువంటి మోడల్స్లో ఉన్నటువంటి పాయింట్స్ చూస్తే ఇక్కడ సొసైటీ ఆఫ్ కాలేజ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లైబ్రరీస్, దీన్ని స్కోనుల్ అంటారు, SCONUL. ఇది ఒక 7 డెవలప్డ్ ఏ మోడల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ ఇన్ 1999. ఇది ఇంపార్టెంట్, ఇది స్కోనుల్ గుర్తుపెట్టుకోవాలి. 1999లో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మోడల్స్ ని డెవలప్ చేయడం జరిగింది. దీన్ని ది 7 పిల్లర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ అంటారు. ఇది ఎగ్జామినేషన్ తరచూ వస్తుంది. ది 7 పిల్లర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లిటరసీని వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. 7 పిల్లర్స్ అంటే 7 రకాల స్టెప్స్ దీంట్లో ఉంటాయి. ఈ 7 రకాల స్టెప్స్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు ఇది ఒక మోడల్ ఇన్ఫర్మేషన్ లిటరసీగా మనం తయారైనట్టు. నెంబర్ 1 ఏంటంటే రికగ్నైజ్ ద నీడ్ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే మళ్ళీ మనం గతంలో డిస్కస్ చేసింది సమాచారానికి సంబంధించిన ఆవశ్యకతను గుర్తించాలి. డిస్టింగ్విష్ వేస్ ఇన్ విచ్ ఇన్ఫర్మేషన్ గ్యాప్ మే బి అడ్రస్. అంటే మన దగ్గర సమాచార లోపం ఉంది, ఈ గ్యాప్ని ఏ విధంగా పూరించాలి అనేటువంటిది డిస్టింగ్విష్ చేయడానికి అవకాశం ఉండాలి. అండ్ కన్స్ట్రక్ట్ ద స్ట్రాటజీస్ ఫర్ లొకేటింగ్ ఇన్ఫర్మేషన్. సమాచారం ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయడానికి కొన్ని స్ట్రాటజీస్, వ్యూహాలను నిర్మించుకోవాలి.
తర్వాత లొకేట్ అండ్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్, సమాచారం ఎక్కడుందో లొకేట్ చేసి కనిపెట్టి దాన్ని యాక్సెస్ చేయాలి, పొందాలి. కంపేర్ అండ్ ఇవాల్యుయేట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, రకరకాల సోర్సెస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, దాన్ని కంపేర్ చేసుకోవాలి, పోల్చుకోవాలి. అండ్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి, మూల్యాంకనం చేసుకోవాలి. అండ్ ఆర్గనైజ్, అప్లై అండ్ కమ్యూనికేట్ ఇన్ఫర్మేషన్ ఇన్ వేస్ అప్రాప్రియేట్ టు ద సిచ్యువేషన్, అంటే మనకు వచ్చిన సమాచారాన్ని ఆర్గనైజ్ క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి, అప్లై దాన్ని నిజ జీవితానికి ఉపయోగించుకోవాలి, కమ్యూనికేట్ దాని ద్వారా ఇతరులకి భావ ప్రసారాన్ని కలిగించాలి. అండ్ సింథసైజ్ అండ్ బిల్డ్ అప్ అపాన్ ద ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ కంట్రిబ్యూటింగ్ టు ద క్రియేషన్ ఆఫ్ న్యూ నాలెడ్జ్, గతంలో ఉన్న నాలెడ్జ్ ఉంది, ఈ కొత్త నాలెడ్జ్ని మనం సింథసైజ్ చేసుకొని కంట్రిబ్యూటింగ్ ఇన్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ నాలెడ్జ్, మనం కొత్త సమాచారాన్ని కొత్త జ్ఞానాన్ని సృష్టించుకునేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. ఈ 7 రకాల స్టెప్స్ని స్కోనల్ వారు 7 పిల్లర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ, అంటే ఈ 7 మూల స్తంభాలు, అంటే 7 అంశాలు కనుక ఏ వ్యక్తి అయితే చేయడం జరుగుతుందో అతను ఇన్ఫర్మేషన్ లిటరేట్ అని మనము పేర్కొనవచ్చు. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ లిటరసీకి సంబంధించినటువంటి మోడల్స్లో మనం డిస్కస్ చేసుకోవాల్సింది. ఎందుకంటే 8 మోడల్స్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టు ఇప్పుడు నెసెసిటీ ఏం కాదు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ లిటరసీ స్టాండర్డ్స్, వెరీ సింపుల్. ఇది ఇన్ఫర్మేషన్ లిటరసీ స్టాండర్డ్స్ 5 టైప్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి, 5 టైప్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా ఇన్ఫర్మేషన్ లిటరసీ స్టాండర్డ్స్కి IL స్టాండర్డ్ 1 రాస్తారు, IL స్టాండర్డ్ 1 ఇట్లా రోమన్ లెటర్స్లో రాస్తారు. రాసిన తర్వాత ప్రతి దానికి కూడా పర్ఫార్మెన్స్ ఇండికేటర్ PI అని ఒకటి ఉంటుంది, PI పర్ఫార్మెన్స్ ఇండికేటర్, తర్వాత అవుట్కమ్ అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఈ 2 రకాల అంశాలు ఉంటాయి. అంటే స్టాండర్డ్ 1లో కొన్ని అంశాలు ఉంటాయి, 1 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారు. స్టాండర్డ్ 1 ఒకటి ఉంటుంది, ఫస్ట్ ఒకటి సింగిల్ వర్డ్ ఉంటుంది, తర్వాత దాంట్లో పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే అతనికి పర్ఫార్మెన్స్ జరిగింది అని చెప్పడానికి సూచనగా కొన్ని వాక్యాలు ఉంటాయి. తర్వాత అవుట్కమ్ రిజల్ట్, ఈ విధంగా చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అని ఉంటుంది, దాన్ని మనం అవుట్కమ్ అంటారు. మనం జస్ట్ ఈ IL స్టాండర్డ్స్ 5 ఉన్నటువంటి స్టాండర్డ్స్ యొక్క పేర్లు అంటే వర్డ్స్ చూద్దాము. ఫస్ట్ది మరి దీన్ని ఎవరు ఫామ్ చేయడం జరిగిందంటే ఈ ఇన్ఫర్మేషన్ లిటరసీ స్టాండర్డ్స్ని అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ అండ్ రీసెర్చ్ లైబ్రరీ, అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ అండ్ రీసెర్చ్ లైబ్రరీ వారు 2000 ఇయర్లో ఈ స్టాండర్డ్స్, ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అబ్రివేషన్ ఇంపార్టెంట్, అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ అండ్ రీసెర్చ్ లైబ్రరీ వాళ్ళు 2000లో వీటిని ఫార్ములేట్ చేయడం జరిగింది. ఏంటివి 5 స్టాండర్డ్స్ చూద్దాము. మొదటి డిటర్మైన్స్ ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీడెడ్, అంటే నీకు ఎలాంటి సమాచారం నీడెడ్ ఉంది, అవసరం ఉందో దాని యొక్క స్వభావం ఏంటిది, దాని యొక్క ఎక్స్టెంట్, దాన్ని ఎంతవరకు పరిధి ఉంటుందో గుర్తించాలి. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ది. సెకండ్ది యాక్సెస్ ద నీడెడ్ ఇన్ఫర్మేషన్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ, అంటే నీకు ఎలాంటి నీడెడ్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఎలాంటి సమాచారం అవసరం ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవాలి, ప్రభావశీలంగా దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. తర్వాత ఎవాల్యుయేట్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్స్ సోర్సెస్ క్రిటికల్లీ, అంటే నీకు వచ్చినటువంటి సమాచారానికి సంబంధించినటువంటి మూలాలను నువ్వు మూల్యాంకనీకరించుకోవాలి, ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇన్కార్పొరేట్స్ సెలెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ హిజ్ నాలెడ్జ్ బేస్ అండ్ వాల్యూ సిస్టమ్, అంటే ఆ పర్టికులర్ నాలెడ్జ్ని తను సెలెక్ట్ చేసుకున్న నాలెడ్జ్ని తన లోపలికి తీసుకొని తన యొక్క నాలెడ్జ్ బేస్లోకి అనువర్తింపజేసుకోవాలి. ఇండివిజువల్లీ ఆర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ గ్రూప్, అంటే 4వ దాంట్లో అతను వ్యక్తిగతంగా కావచ్చు లేకపోతే ఒక గ్రూప్ మెంబర్గా కావచ్చు, యూజెస్ ఇన్ఫర్మేషన్ ఎఫెక్టివ్లీ టు అకంప్లిష్ ఏ స్పెసిఫిక్ పర్పస్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసము ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నావో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్న విధంగా యాజ్ ఏ ఇండివిజువల్గా ఒక వ్యక్తిగా కావచ్చు, లేదా యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ గ్రూప్, ఒక గ్రూప్లో ఒక సంఘంలో సభ్యులుగా కావచ్చు, నీవు ఏ ఇన్ఫర్మేషన్ని ఏ నీడ్ కోసం అయితే, ఏ స్పెసిఫిక్ పర్పస్ కోసం అయితే తీసుకున్నావో ఆ స్పెసిఫిక్ పర్పస్ని నువ్వు అకంప్లిష్ చేయాలి, అంటే సాధించాలి. అండ్ 5th లాస్ట్ వన్ స్టాండర్డ్స్లో అండర్స్టాండ్ మెనీ ఆఫ్ ద ఎకానమిక్, లీగల్ అండ్ సోషల్ ఇష్యూస్, అంటే ఈ ఇన్ఫర్మేషన్ లిటరసీకి సంబంధించి దాని చుట్టూరా ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి ఎకానమిక్, ఆర్థికపరమైనటువంటి, లీగల్ చట్టపరమైనటువంటి, సోషల్ సాంఘికపరమైనటువంటి సమస్యలను గుర్తించాలి, అర్థం చేసుకోవాలి.
అండ్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్సెస్ అండ్ యూజెస్ ద ఇన్ఫర్మేషన్ ఎథికల్లీ అండ్ లీగల్లీ. అంటే యాక్సెస్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ని ఎథికల్లీ అంటే నైతికంగా, లీగల్లీ చట్టపరంగా ఉపయోగించుకోవాలి. ఈ 5 రకాల స్టాండర్డ్స్ని ఇన్ఫర్మేషన్ లిటరసీ స్టాండర్డ్స్, ఐఎల్ స్టాండర్డ్స్ అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న వాటికి మళ్ళీ డీటెయిల్గా కూడా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, అవుట్కమ్స్ ఉంటుంది. అదంతా కూడా డిస్కషన్ మనకు పెద్ద అవసరం ఏం లేదు. దీన్ని అసోసియేషన్ ఆఫ్ కాలేజ్ అండ్ రీసెర్చ్ లైబ్రరీ వాళ్ళు 2000 ఇయర్లో దీన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. రైట్, ఇక్కడికి మనకి ఐఎల్ లిటరసీ స్టాండర్డ్స్, ఐఎల్ స్టాండర్డ్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంపార్టింగ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ. ఇది చాలా ముఖ్యమైనది. ఇన్ఫర్మేషన్ లిటరసీని ఎవరెవరికి ఏ స్థాయిలో ఎట్లా అందించాలి. కొన్ని సందర్భాల్లో స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే కేవలం ఇన్ఫర్మేషన్ లిటరసీ ఇచ్చే ప్రోగ్రామ్స్. కొన్ని కోర్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే నువ్వు ఒక కోర్స్ చదువుతుంటే ఆ కోర్సుకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి. కొన్ని కోర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ కోర్సులో అనుబంధంగా చేర్చినటువంటి ఉంటాయి. ఇన్ఫర్మేషన్ లిటరసీ ప్రోగ్రామ్ మేబీ నాన్ క్రెడిట్ ఆర్ క్రెడిట్. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, చాలా సందర్భాల్లో మనం ఏదైనా ఒక చదివిన దానికి గుర్తింపు ఉంటే దానికి మార్క్స్ వస్తే దాన్ని క్రెడిట్స్ అంటాం. అంటే ఇన్ని క్రెడిట్స్ వస్తాయి, ఈ సబ్జెక్ట్ పాస్ అయితే అటెండ్ అయితే 20 క్రెడిట్స్ 30 క్రెడిట్స్ వస్తాయి. ఇప్పుడు క్రెడిట్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ నడుస్తుంది, సిబిసిఎస్ నడుస్తుంది డిగ్రీస్లో పీజీస్లో. సిబిసిఎస్ అంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. దానిలో నువ్వు ఒక సబ్జెక్ట్ చదివితే ఈ సబ్జెక్ట్ అటెండ్ అయితే పాస్ అయితే ఇన్ని క్రెడిట్స్ వస్తాయి. అట్లా కొన్ని క్రెడిట్స్ సంపాదించుకుంటే నీకు ఒక సెమిస్టర్ పూర్తవుతుంది. అట్లా కొన్ని సెమిస్టర్లు పూర్తయితే ఒక డిగ్రీ కానీ, ఒక పీజీ కానీ, ఒక పిహెచ్డీ కానీ చేతికి వస్తుంది. అట్లా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో చాలా సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ లిటరసీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో స్టాండ్ అలోన్, అంటే దీన్ని సెపరేట్గా చేయడం జరిగింది, కోర్సుకు అనుబంధంగా చేర్చడం జరిగింది, కోర్సు లోపలనే చేర్చడం జరిగింది. చేర్చినప్పటికీ చాలా సందర్భాల్లో దీనికి క్రెడిట్స్ ఇస్తలేరు, నాన్ క్రెడిట్. అట్లా క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే విద్యార్థులకు దానిపైన ఎక్కువ విలువ ఉండదు, దాన్ని ఎక్కువ గుర్తింపు ఉండదు. ఉదాహరణకు మనకి ఇంటర్మీడియట్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, మన దగ్గర ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. వీటికి మనము అటెండ్ అయితే సరిపోతుంది, దాంట్లో పాస్ అయిన ఒకటే ఫెయిల్ అయిన ఒకటే అయినటువంటి పద్ధతిలో మన దగ్గర కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిని నాన్ క్రెడిట్ సబ్జెక్ట్స్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ లిటరసీ అనే సబ్జెక్ట్ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా యూనివర్సిటీల్లో, చాలా కాలేజెస్లో నాన్ క్రెడిట్ సబ్జెక్ట్గా ఉంది. దాన్ని క్రెడిట్ సబ్జెక్ట్గా కనుక మార్చినట్టయితే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ లిటరేట్స్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 4 రకాల దశల్లో మనము ఇన్ఫర్మేషన్ లిటరసీని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ దశలో ఒకసారి చూద్దాము. 4 డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ యూజీలో బిగినింగ్ ఆర్ జనరల్, ఇది మొదటి మనకి స్టేజీ. తర్వాత రెండవది అండర్ గ్రాడ్యుయేట్, దాంట్లో అడ్వాన్స్డ్, ఇది రెండవది. మూడవది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, అంటే డిగ్రీ పూర్తయిందని అర్థం, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. తర్వాత ప్రొఫెషనల్స్, వృత్తిపరమైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు, ప్రొఫెషనల్స్. అంటే ఈ నలుగురికి 4 రకాల పద్ధతులు మనము మరి దీన్ని ఇన్ఫర్మేషన్ లిటరసీని ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్లో చూస్తే ఇంట్రొడక్షన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా వాడుకోవాలో బేసిక్స్ చెప్తారు. ఇక్కడ అడ్వాన్స్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ యూజీ అయిపోయింది, పీజీలో ఉన్నారు కాబట్టి సైంటిఫిక్ రీసెర్చ్ ప్రాసెస్ అంటే ఏంటిది, ఇన్ఫర్మేషన్ టూల్స్ ఏ విధంగా ఉన్నాయి, సైంటిఫిక్ పబ్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రొఫెషన్స్ అయితే ఇంకా హయ్యర్ లెవెల్లో మనకున్నటువంటి సోర్సెస్ సంబంధించిన ప్రతి ఫీచర్ ఏంటిది, ఇంట్రొడక్షన్ టు న్యూ రిసోర్స్, ఇంకా కొత్త రిసోర్సెస్ని పరిచయం చేసుకోవడం. తర్వాత న్యూ లిటరేచర్ అంటే ఆ జర్నల్ సైటేషన్ రిపోర్ట్స్, ఇట్లాంటి వాటిని కొత్త వాటిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవడం. ఈ విధంగా చాలా సందర్భాల్లో మనకి ఈ ప్రొఫెషనల్స్ దీన్ని హయ్యర్ లెవెల్లో వాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ లిటరసీకి సంబంధించి ఇంపార్టెంట్ ఇవ్వడానికి ఒక 4 టైప్స్ స్టేజెస్ అయితే మనకి ఉన్నాయి. సో దీంట్లో కూడా మనము బేసిక్ కాంపిటెన్సీస్ కొన్ని ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ లిటరసీలో బేసిక్ అంటే ఇది తెలిస్తే ఇంకా బేసిక్ తెలుసు, అంటే తను సమాచారాన్ని తనంతట దాన్ని పొందగలుగుతారు. అడ్వాన్స్ అంటే ఇంకా హయ్యర్ లెవెల్, అంటే స్టూడెంట్స్, రీసెర్చ్ స్టూడెంట్స్ కానీ స్పెషలిస్ట్లు కానీ తెలుసుకునేటువంటి దాన్ని మనం అడ్వాన్స్ నాలెడ్జ్ అనడం జరుగుతుంది. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ లిటరసీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఈ 2 క్లాసులలో మనము ఇన్ఫర్మేషన్ లిటరసీ అంటే కాన్సెప్ట్ తెలుసుకున్నాము, దాని యొక్క నీడ్,
హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇన్ఫర్మేషన్ లిటరసీ మోడల్స్, ఇన్ఫర్మేషన్ లిటరసీ స్టాండర్డ్స్, ఇంపార్టింగ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ అని తెలుసుకోవడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోర్ ప్రాబబ్లీ మనం రాసుకున్న ఇన్ఫర్మేషన్లోంచి దాదాపు ఒక బిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఈ 2 క్లాసెస్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ని ఎలాబరేట్గా రాసుకుంటే అట్లీస్ట్ ఒక మార్క్ అయినా రావడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో మనకి యూనిట్ 4 ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో ఉన్నటువంటి అన్ని సబ్ టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ క్లాస్తో మనకి యూనిట్ 4 అనేటువంటిది కంప్లీట్ అయింది. సో ఇక్కడికి పాయింట్స్ని నోట్ చేసుకోండి.